నమస్తే న్యూస్ కి స్వాగతం. న్యూస్ లో ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేమే గెలుస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన బాట. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతి. ఉపాధి హామీ పనుల్లో ఘోర ప్రమాదం. 2 మహిళా కూలీలు మృతి, పలువురికి గాయాలు. గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుందామని జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నా కృష్ణ అన్నారు. గురువారం మహాత్మా గాంధీ వర్ధంతిని సందర్భంగా నగరంలోని గాంధీ రోడ్లో గల గాంధీజీ విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలను జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్యవైశ్య సంఘ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై గాంధీజీకి నివాళులర్పించారు. మొదటగా వారి విగ్రహానికి భారీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు కన్నా కృష్ణ మాట్లాడుతూ ఆర్యవైశ్య కులంలో గాంధీజీ జన్మించడం గర్వకారణంగా ఉందన్నారు. దేశానికి అహింస ద్వారా స్వాతంత్ర్యం సాధించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అదేవిధంగా గాంధీజీ స్ఫూర్తిగా వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు జీడిగే సాయి కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల మొహర్, కోశాధికారి ఉప్పల అమరీందర్, వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ చిట్టిముల్ల శ్రీనివాస్, అధ్యక్షులు చిదురు సురేష్, ఉప్పల అమరీందర్, పెద్ది లక్ష్మీనారాయణ, ఎలగందల మునిందర్ మరియు ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మా కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘ అధ్యక్షులు జిడిగే సాయికృష్ణ గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ వివిధ సంఘాల అధ్యక్షులు, ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ ఇక్కడ హాజరై మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించినారు. పెద్ద ఎత్తున మాజీ అధ్యక్షులు, వివిధ సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఇక్కడ హాజరై మహాత్మా గాంధీకి నివాళులర్పించినారు. మరి పూజ్య గాంధీజీ ఆర్యవైశ్యులకు చూపిన బాట లోపల సేవా కార్యక్రమాలను ఇంకా విస్తృతపరుస్తూ ఆర్యవైశ్య సంఘాలన్నీ కరీంనగర్ జిల్లాలో కన్నకృష్ణ మహాసభ అధ్యక్షుల ఆధ్వర్యం లోపల ఇంకా ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహాత్మా గాంధీ అమర్ హై. గాంధీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా హాజరు కావడం జరిగింది. చిట్టుమల్ల శ్రీనివాస్ గారు వాసవి దేవాలయం, చిదురు సురేష్ గారు వైశ్య సేవా కేంద్రం మరియు మా ఆర్య వైశ్య సంఘం, యువజన సంఘం, అన్ని అభ్యుదయ సంఘాలు, మహిళా సంఘాలు అందరు మిత్రులందరూ కూడా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా మా ఆర్య వైశ్యలో జన్మించిన మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం తేవడం, భారతదేశాన్ని సమైక్యంగా ఉంచాలనే ఉద్దేశంతో తాను ఎన్నో కార్యక్రమాలు అహింసా మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాగణుడు. ఎంతో మంది నాయకులకు ఆదర్శమైనటువంటి మన యొక్క జాతిపిత, మన యొక్క స్వాతంత్రాన్ని సాధించినటువంటి మహాత్మా గాంధీ మా వైశ్య బిడ్డ అయినందుకు ఈరోజు మా వంతు బాధ్యతగా ఇవాళ వారి వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి పట్టణ జిల్లా యువజన సంఘ అధ్యక్షుడు జిడిగే సాయికృష్ణ నాయకత్వంలో కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘాలన్నిటి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించడంతో పాటుగా మేమంతా కూడా మొదటి నుంచి మహాత్మా గాంధీ గారి యొక్క సూచనలను, సూత్రాలను పాటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచినా ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేదంటూ కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపు మేరకు నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో గురువారం కోతిరాంపూర్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావులు హాజరయ్యారు. మొదటగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ విగ్రహానికి అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిపించాలంటూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవి రామకృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ 420 అంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు.
ఇచ్చిన హామీలను అమలు చేసేలా కాంగ్రెస్కు మార్గనిర్దేశనం చేయించాలని గాంధీజీని వేడుకున్నామని పేర్కొన్నారు. మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర సాధన తర్వాత ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలను చేపట్టి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ పథకాల పేరు మీద ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు 420 రోజులైతుంది. ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి వారికి ఘన నివాళి అర్పించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు చెప్పి ప్రజలను మోసగించి ఇలా ప్రభుత్వంలోకి వచ్చి 420 రోజులలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి మరి మీ గాంధీ పేరు చెప్పుకొని వచ్చిన ఈ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి వారి కళ్ళు, రేవంత్ రెడ్డి గారి కళ్ళు, రాహుల్ గాంధీ కళ్ళు తెరిపించి మరి ఇచ్చిన హామీలలో నెరవేర్చాలి తెలంగాణ ప్రజలకు. మరి నమ్మి ఓట్లేసిన తెలంగాణ ప్రజలకు ఒక్క హామీ కూడా చేర్చలేదు. కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపించాలని గాంధీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలతో మభ్యపెట్టి ప్రజలుగా నమ్మే పరిస్థితి లేరు, ఇక కూడా నమ్మే పరిస్థితి లేదు. మొన్న మరి 26 తారీఖు నాడు రైతు బంద్ చేస్తా అని ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో బహిరంగంగా సభలలో చెప్పి కూడా 26 తారీఖు నాడు రైతులంతా రాత్రి ఎదురు చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు కావస్తున్నది. మరి మేమందరం కూడా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా మహాత్మా గాంధీ గారిని వేడుకున్నాము, వారికి ఒక వినతిపత్రం ఇచ్చినాము. బాపూజీ గారు మీ ఆశయాలతోటి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు శాంతియుతంగా ఈ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రానికి మాట ఇచ్చినట్టు నీళ్లు, నిధులు, నియామకాలు తీసుకొచ్చినాము. అన్ని వర్గాల ప్రజలకు, యువతకి, మహిళలకు, విద్యార్థులకు, రైతులకు, కర్షకులకు, కార్మికులకు అన్ని విధాలుగా వారికి సంక్షేమ పథకాలు అమలు చేసినాము మీ యొక్క స్ఫూర్తితోటి. కానీ బాపూజీ గారు ఈరోజు మీ వద్ద మేము వేడుకుంటున్నాము, 420 రోజులు అయినప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానివ్వండి, 420 హామీలు ఇంతవరకు వాళ్ళు నెరవేర్చలేదు. కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా పదవి విరమణ పొందిన సందర్భంగా గురువారం 37వ డివిజన్ మీకోసం కార్యాలయంలో డివిజన్ ప్రజలు, వివిధ సంఘాల సభ్యులు చల్లా హరిశంకర్, స్వరూపరాణి దంపతులను ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ మాట్లాడుతూ 2 పర్యాయాలు కార్పొరేటర్గా ఆశీర్వదించిన డివిజన్ ప్రజల మేలు మరువలేనిదన్నారు. కేటీఆర్, మాజీ మంత్రి కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదు సంవత్సరాలు యునానిమస్గా 37వ డివిజన్ కార్పొరేటర్గా గెలిపించిన డివిజన్ ప్రజలకు మరియు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవ కార్పొరేటర్ల మద్దతుతో డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చిన అందరికీ పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ 5 సంవత్సరాలు ప్రజలకు, డివిజన్ ప్రజలకు మరియు నగర ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించి మరి 5 సంవత్సరాలు ప్రజలతో మమేకమై మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించి ప్రజా మంత్రి గారి దృష్టికి మరి అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయి ప్రజలు ఏదైతే సమస్య తీసుకొచ్చారో అది పరిష్కరించి 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని మరి 5 సంవత్సరాలు ఎంతో ఆదరాభిమానాలతో, ప్రేమలతో మా డివిజను ప్రజలు, పెద్దలు, మహిళలు, యువత, మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఎంతో సంతోషంతో మాకు మద్దతు తెలిపినందుకు వారందరికీ పేరున కృతజ్ఞతలు. 37 డివిజన్ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు. అలాగే నన్ను ఫస్ట్ టైం కార్పొరేటర్ గెలిపించి సెకండ్ టైం యునానిమస్ చేసిన డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదములు.
అలాగే నగర అభివృద్ధిలో పాల్పంచుకునే అవకాశాన్ని ఇచ్చిన మన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారికి నా యొక్క ధన్యవాదములు. అలా మాజీ ఎంపీ వినోద్ అన్నకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ కార్పొరేటర్లకు అలాగే కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుత కాలంలో విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. పద్మానగర్లోని మానేరు సిబిఎస్ఈ పాఠశాలలో ఆయన మానేర్ ఖేల్ కుద్ 2025 పేరిట నిర్వహించిన 39వ వార్షిక క్రీడా పోటీలను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో కలిసి మానేరు క్రీడా పథకాన్ని, ఒలింపిక్ క్రీడా పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో విద్యార్థులు క్రీడల్లో రాణించినట్లే విద్యలోనూ రాణించాలన్నారు. క్రీడా దిగ్గజాలను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో ఎదగాలన్నారు. పాఠశాల నుంచి జూడో, కరాటే, ఊషు, బేస్బాల్, సాఫ్ట్బాల్, చెస్, రెజ్లింగ్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడల్లో పలువురు విద్యార్థులు రాణించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్లు రాజు చాకో, సరితారెడ్డి, పీఈటీలు సిలివేరి మహేందర్, తిరుపతి, జాహెద్ స్వామి, శిరీషలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Have been participating in various activities which are conducting at state level, national level and achieving gold medal, silver medal, bronze medals at everywhere, wherever the games and sports which are conducting, so then in which our beloved children are going to participate, because our regular practice are behind it. It is a part of the regular practice. Every year we are conducting various types of games here: Kho-Kho, Kabaddi, Volleyball, Chess and various activities. Actually, I am feeling very, very proud. I know that games and sports will give more strength to the mind and body, and which will give that now team spirit to the children. At the juncture, the people, if they participate in games and sports, it will be very good and it is useful forever, and it will cultivate very good culture and friendship, particularly in future also. It makes the people a wonderful citizen of India. So therefore every year we are conducting sports meet and making the school upright, and we also make ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు పాఠశాలలు పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ హెచ్చరించారు. మండల కేంద్రంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన చిట్ చాట్లో మాట్లాడుతూ, విద్యా సంస్థల్లో విద్యా బోధనను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఫీజుల వసూలే ధ్యేయంగా ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేయకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని చెప్పారు. పటిష్టంగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లడం, తర్వాత సమయపాలన పాటించడం, ప్రతి విద్యార్థి పైన ఒక ప్రత్యేకమైన కేరింగ్ కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతమై విద్యా వ్యవస్థను ఒక మంచి గాడిలోకి తీసుకురావచ్చు అని నేను కేజీ నుండి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు తరహాలోనే అపార్ ఐడి అని జనరేట్ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన కారణంగా ప్రస్తుతం వాటిపైన ఎక్కువ శ్రద్ధ కనబరుస్తూ వాటి ఎంతవరకు వాళ్ళు జనరేట్ చేశారనే దాని మీద నేను డాటాను సేకరించడం జరుగుతుంది. ఫీజుల విషయంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా, తర్వాత వారికి పనిభారం కాకుండా పిల్లలను ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడికి గురి చేయకుండా విద్యాబోధన చేయాలని చెప్పేసి కోరుచున్నాను. తప్పకుండా రికగ్నైజేషన్ ఉన్న పాఠశాలలను చూసి మాత్రమే తల్లిదండ్రులను విద్యార్థులను చేర్చాలని చెప్పేసి నేను తల్లిదండ్రులకు కూడా సూచన చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో గల గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకిషన్ విఫలమైందని పేర్కొన్నారు. నిరసనగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించి ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించమని ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు మాజీ ఉపాధ్యక్షులు సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచులు కట్టా వెంకట్రెడ్డి, గొడిశల జితేందర్ గౌడ్, సిద్ధం శ్రీనివాస్, మీసరగండ్ల అనిల్ కుమార్,
కొయ్యాడ భాస్కర్, పట్నం శ్రీనివాస్, సావనపల్లి అనిల్, పట్టణ అధ్యక్షులు రఘు, రాగటి రమేష్, ఏంట్రా చందన్, ఆర్ఏ కొమరయ్య, కేతిరెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ పిలుపు మేరకు స్థానిక మాజీ శాసనసభ్యుల ఆదేశానుసారం తిమ్మాపూర్ మండలంలో ఈరోజు గాంధీ వర్ధంతి రోజున రాష్ట్ర పిలుపు మేరకు కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన గుండాయిజం, రౌడీజంతో పాలిస్తుంది. ఎక్కడ కూడా ఒక పని కూడా కాలేదు. ఇప్పటి వరకు కూడా మన మండలంలో కానీ మన నియోజకవర్గంలో ఏ పని కాకుండా కూడా ఈ రోజున ఈ గాంధీ జయంతి రోజు బుద్ధి ఈ గాంధీ జయంతి తర్వాత మనకు స్థానికంగా వర్కులు చేయాలని చెప్పి స్థానిక నాయకత్వానికి మంచి బుద్ధి రావాలని చెప్పి కోరుకున్నాం. ఈరోజు మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మానాకొండూరు నియోజకవర్గంలో మా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన రసమై బాలకిషన్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండల కేంద్రంలో గాంధీ గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో అవినీతి పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి తుంగలో దొక్కిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇకనైనా జ్ఞానం రావాలని ఆ గాంధీ తాత వర్ధంతి రోజు నిజమైన గాంధీ చనిపోయి ఈరోజు డూప్లికేట్ గాంధీల కళలు వచ్చి లంచాలు ఇస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రైతుల కళ్లల్లో నీళ్లు వచ్చేలా పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను పేద ప్రజలందరికీ అందించకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ధర్మారం మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకు యాసంగి పంట పెట్టుబడి 1 నెల ముందే ఇచ్చారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ప్రతి పేదవారికి సంక్షేమ పథకాన్ని వర్తింపజేసే వరకు పోరాడతామని హెచ్చరించారు. భరోసా పూర్తి స్థాయిలో ఇస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇచ్చినాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి అన్ని ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఏసంగి పంటకు ఒక నెల ముందు, అదేవిధంగా వర్షాకాల పంటకు 1 నెల ముందు రైతు బంధు వేసి రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూసినట్టు సందర్భాలు అయితే ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల కళ్ళల్లో ఆనందం కాదు కదా, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్న సందర్భాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఎవరైతే 3,000 రూపాయలు ఇస్తారో, ఉదాహరణకు మా మేడారంలో చెప్తా ఉన్నాం, మా మేడారంలో 3,000 రూపాయలు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పేసి మాట్లాడిరట. అంటే ఎవరైతే డబ్బులు ఇస్తా ఉన్నారో వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు రాస్తా ఉన్నారు, ఎవరైతే డబ్బులు ఇస్తా ఉన్నారో, ఎవరైతే దావతులు ఇస్తా ఉన్నారో వారికే ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పేసి మాట ఇస్తా ఉన్నారు. వారి పేర్ల లిస్టులో ఉన్నాయి. పూర్తి స్థాయిలో అట్టడుగు దారిద్ర్యకు దిగువ ఉన్నటువంటి వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎవరైతే డబ్బులు ఇస్తారో, లంచం ఇస్తారో వారికి మాత్రమే పనులు జరుగుతూ ఉన్నాయి, వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కేంద్రంలోని కరీంనగర్ ట్రాన్స్పోర్ట్ ఉప రవాణా కార్యాలయంలో డిటిసి పురుషోత్తం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిటిసి పురుషోత్తం మాట్లాడుతూ అహింసావాదంతో ఉప్పు సత్యాగ్రహంతో పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవిఐ రవికుమార్, ఏఎంవిఐలు శ్రవంతి, హరిత యాదవ్, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఎంఈఓ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంవత్సరం ముందే ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పుష్కరాలను విజయవంతం చేస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల ఆలయాలను టూరిజం కారిడార్గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. పెగడపల్లి మండలం, నందగిరి, వెల్గటూర్ మండలం, కోటిలింగాలలో పర్యటించారు. గోదావరి తీర పుణ్యక్షేత్రం కావడంతో పుణ్య స్నానాలకు వచ్చే భక్తులు బట్టలు మార్చుకునేందుకు నూతనంగా షెడ్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.
దైవక్షేత్రాలకు సంబంధించిన కోటిలింగేశ్వర స్వామి కానీ, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం కానీ 2027లో పుష్కరాలు వస్తున్నాయి. మన పుష్కరాలు దృష్టి పెట్టుకుని ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ద్వారా ప్రత్యేక నిధులు తీసుకొచ్చే విధంగా ఒక మాస్టర్ ప్లాన్తో ఇక్కడ ఉన్నటువంటి అందరితో చర్చించి కూడా నేను ముఖ్యమంత్రి గారితో సమయం తీసుకొని 1 సంవత్సరంన్నర ముందే ఏ విధంగా పుష్కరాల లోపల గోదావరి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ విధంగా పుష్కరాలు నిర్వహణ జరగాలి, ప్రజలకు ఇబ్బంది జరగకుండా మన పుష్కరాలు జరిపే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని సందర్భంగా తెలియజేసి కోటేశ్వర స్వామి యొక్క దేవాలయం అంతా ఈ శాతవాహనుల కాండి ఏదైతే ఆనవాళ్ళని ఇక్కడ అంత గొప్ప మహనీయులు మహారాజులు వెళ్ళినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రాబోయే కాలంలో ఒక టూరిజం స్పాట్గా మన టూరిజం మినిస్టర్ గారు కూడా నేను కలిసినాను. వారు కూడా చెప్పినారు, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజంకు ఏదైతే వెమ్లవాడ నుంచి కొండగట్టు నుంచి ధర్మపురి నుంచి కోట్లింగారకు ఈ విధంగా ఒక టూరిజం కారిడార్గా ఏర్పాటు చేద్దాము. ఇక్కడ అనేక టూరిజం వసతులు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి నివేదిక మేము సమర్పిస్తామని తెలియదు. బహుజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కన్నం లక్ష్మణ్ మాట్లాడుతూ కార్మికులకు చేతి నిండా పని లేకుండా పోయింది. వెంటనే తెలంగాణ కార్మికులకు 80% పని కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరి పక్షాన మరి ఇలా కరీంనగర్ లేబర్ అడ్డా, భాగ్యనగర్ లేబర్ అడ్డా నుంచి మరి కలెక్టరేట్ కార్యాలయం వరకు ముట్టడి కార్యక్రమం పెట్టుకొని మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నట్టు కార్మికులంతా కూడా మరి గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ భాగ్యనగర్ లేబర్ అడ్డా కానీ, టవర్ లేబర్ అడ్డా కానీ, తెలంగాణ వ్యాప్తంగా లేబర్ అడ్డాల దగ్గర మరి మేము పనిచేసుకుంటే మాకు కన్న తల్లిలాగా ఆ లేబర్ అడ్డా అనేది మాకు పనులు కల్పించింది. మరి తెలంగాణ వస్తే తెలంగాణలో మాకు భాగంగా మేము బతుకులు బాగుపడతాయని చెప్పి మేము తెలంగాణ ఉద్యోగంలో పనిచేసినాం. మరి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయం కానీ, కలెక్టరేట్ కానీ, హాస్పిటల్ కానీ మరి భవన నిర్మాణ రంగంలో ఎన్నో రంగాలలో పనిచేస్తున్నా మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళకు ఎక్కడ కూడా పనిచిన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మాకు తెలంగాణ కార్మికులకు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆ ప్రభుత్వం అంతా కూడా అన్యాయం చేసింది. రాబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో విజయకేతనం ఎగురవేస్తారని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకువచ్చామన్నారు. 1-2 రోజుల్లో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. భూభారతిలో లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా కూడా ఇచ్చే క్రమమే లేదు. నేను ఈరోజు కూడా చెప్తాను, ఇల్లు ఉన్నది అంటే ఇల్లు ఇచ్చే ప్రయత్నం ఎవరు చేసినా నిరాశ నిస్పృహ చేస్తుంది లాస్ట్. మరి మా తెలుసో తెలియకనో ఈరోజు ఆ రికార్డులో ఇల్లున్న వారు పెడితే దాన్ని మళ్ళా రీఎగ్జామిన్ చేస్తాం. ఉద్దేశం ఏంది? ఇల్లు లేని నిరుపేదకు వారికి నీడ కల్పించాలని ఆ ఉద్దేశాన్ని స్పష్టంగా మేము అమలు చేయడం జరుగుతుంది. పైలట్ ప్రాజెక్టులో 100% ఎట్ ఏ టైం అలాట్మెంట్ ఇవ్వాలనేది తీసుకున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. అందుకని ఇక్కడ ప్రచారం అని కాదు, మా ఉద్దేశం అంతా కూడా ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇవ్వాలని. ఒక గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు 2 ఉన్నారు. 50 మంది ఉండొచ్చు, ఇంకో గ్రామంలో 80 మంది ఉండొచ్చు. సో ఆ విధమైన క్రమం తీసుకుంటాం. ఆల్రెడీ మీరు పద్మ సంబంధించిన అవార్డు విషయంలో గద్దర్ పేరు ప్రతిపాదనలో చాలా విమర్శలు వస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ప్రఖ్యాతిగాంచిన అనేక మంది పెద్దలు ఉన్నారు, వారిని గుర్తించలేదు. మూతపడ్డ చేనేత సహకార సంఘం ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఆ చేనేత సహకార సంఘానికి శాపంగా పరిణమించింది.
4 మాసాల క్రితం వరకు టక్ టక్ మంటూ మగ్గాల శబ్దాలతో సందడిగా ఉండే ఆ సంఘం ఇప్పుడు కార్మికులు లేకుండా పోయి నిర్మానుష్యంగా మారింది. బట్టల నేతతో కలర్ఫుల్ గా ఉండే మగ్గాలు బూజు పట్టగా నేసిన వస్త్రాలు మూలన పడి పట్టించుకునేవారు కానరాక చెదలు పట్టిపోతున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి చేనేత సంఘం తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకుని తమకు ఉపాధి కల్పించాలని అక్కడి కార్మికులు వేడుకుంటున్నారు. ఇందుకు కావలసిన శిక్షణను ప్రభుత్వమే ఇప్పించాలంటూ కోరుతున్నారు. ప్రభుత్వం చెప్పే వస్త్రాల నేతలో అనుభవం లేక ఆదాయము రాకో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చేనేత సహకార సంఘ కార్మికుల ఆకలి కేకలపై స్పెషల్ రిపోర్ట్. బూజు పట్టిన చేనేత మగ్గాలు, చెదలు పడుతున్న ఈ బట్టల గుట్టలతో కనిపిస్తున్న ఈ సంఘం జమ్మికుంట కొత్తపల్లికి చెందిన బాలాజీ చేనేత సహకార సంఘం గత 4 దశాబ్దాలుగా వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పించిన ఘన చరిత్ర ఈ సంఘం సొంతం. ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది కార్మికులు వివిధ రకాల బట్టలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇలా పచ్చగా సాగుతున్న చేనేత సహకార సంఘానికి గత 4 నెలల క్రితం ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం కష్టాలను తెచ్చిపెట్టింది. గత 4 మాసాల క్రితం వరకు ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది చేనేత కార్మికులు నేత నేసేవారు. పాలిస్టర్ సెట్టింగ్ క్లాత్స్, దుప్పట్లు, జాకెట్ క్లాత్స్ తదితర వస్త్రాలను నేస్తూ నెలకు 6 నుంచి 10,000 రూపాయలు సంపాదించి ఉన్న దాంట్లోనే కుటుంబంతో సంతృప్తిగా జీవించేవారు. పచ్చని వారి జీవితాలపై విధికే కన్ను కుట్టిందా లేదా పాలకులే పగబట్టారో తెలియదు గాని ఇకపై చేనేత సహకార సంఘాల నుంచి కేవలం ప్యాంట్ క్లాత్స్, కార్పెట్లు, టవల్స్ మాత్రమే కొనుగోలు చేస్తామంటూ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇప్పుడు అక్కడి కార్మికులకు భారంగా మారింది. అప్పటి వరకు ఉన్న దాంట్లో కొద్దో గొప్ప సంపాదించుకొని ప్రశాంతంగా బతికిన చేనేత కార్మికులకు ప్రభుత్వ నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఏ వస్త్రాలైతే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందో ఆ వస్త్రాల నేత ఇక్కడి కార్మికులకు రాకపోవడం, వాటి నేతపై అనుభవం లేకపోవడం ఇబ్బందిగా మారింది. పైగా ఇప్పుడు ఉన్న మగ్గాలు ప్రభుత్వం చెప్పిన వస్త్రాల నేతకు సహకరించకపోవడం మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు కార్మికులు నేసిన బట్టలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో కార్మికులు వస్త్రాలను నేయడం మానేశారు. దీంతో ఈ సహకార సంఘంలో వస్త్రోత్పత్తి ఆగిపోయి సంఘం మూతపడింది. చేనేత మగ్గాలు, కండెలు తీసేందుకు ఉపయోగించే రత్నాలు బూజు పడుతుండగా కార్మికులు నేసిన లక్షలాది రూపాయల వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో గుట్టలుగా పేరుకుపై చెదలు పట్టి పనికి రాకుండా పోతున్నాయి. చేనేత సహకార సంఘం మూతపడ్డంతో అప్పటి వరకు దానిపై ఆధారపడి బతుకుబండి లాగించిన కార్మికుల బతుకులు భారంగా మారాయి. ఉపాధిపై రాబడి లేక ఆకలికి అలమటించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్నాళ్ళు సంఘంపై ఆధారపడ్డ కార్మికులు ప్రతినిత్యం సంఘం వద్దకు వచ్చి మూతపడ్డ సంఘాన్ని చూసి బాధగా వెనుతిరుగుతున్నారు. పాలకుల మనస్సులు మారి తమ జీవితాల్లో పూర్వ వైభవం తీసుకురాకపోతారా అంటూ ఆశగా నిరీక్షిస్తున్నారు. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేమే గెలుస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు.
కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన బాట. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతి. ఉపాధి హామీ పనుల్లో ఘోర ప్రమాదం. 2 మహిళా కూలీలు మృతి, పలువురికి గాయాలు. ఇవి ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి న్యూస్.